హ్మ్. నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. వాటికి సంబంధించిన అంశాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది చర్చించబోతున్నాను. సో ముఖ్యంగా ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను అన్ని గ్రూపులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పబోయే అంశాలు చాలా క్లియర్ కట్గా విశ్లేషణ పూరితంగా, అంటే చాలా స్పష్టంగా కూడా సాక్ష్యాలతో సహా మీ ముందుంచే నేను ప్రయత్నం అయితే చేయబోతున్నాను. సో మొత్తానికి అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ మధ్యకాలంలో కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత చాలా రోజులు అవుతుంది. వార్తల విరామ అనంతరం నేను మళ్ళీ పూర్తి స్థాయిలో లైవ్ చేస్తున్నాను. సో చాలా సందర్భాలలో చాలా అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. ఈ వారం 10 రోజులలో జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తా. సో మొట్టమొదటి అంశం కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పెట్టిన ప్రెస్ మీట్ చాలా వరకు కూడా చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ మాట్లాడిన కొన్ని అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా, ఏ పేజీ ఓపెన్ చేసినా, ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా, ఏ గ్రూపులలో చూసినా కూడా కేసీఆర్ పేరుతో మారుమోగిపోయినాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని ఖాతాలలో. అయితే ఇదే విషయానికి సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో కూడా కౌంటర్ అటాక్ కాంగ్రెస్ పార్టీ నుండి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఎసమంతా, అంటే ఒక చీపిరి పుల్లంతా కూడా రాని పరిస్థితి అయితే కనబడ్డది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే దాని తర్వాత జరిగిన మరికొన్ని అంశాలు ఏంటి అంటే, సో కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి. ఆ అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా నీళ్ల విషయంలో మాత్రమే కేసీఆర్ ఘంటాపదంగా నొక్కి చాలా జబర్దస్త్గా మాట్లాడిండో అందరికీ తెలిసిన విషయం. సో దాంట్లో భాగంగా కేసీఆర్కు సంబంధించి కొన్ని అంశాలు ఏవైతే వాటర్కు సంబంధించి మాట్లాడిండో వాటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెక్ డ్యామ్లకు సంబంధించి పేల్చివేస్తున్నారు. ఈ చెక్ డ్యామ్లకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బాంబులు పెట్టి పేల్చేస్తుంటే ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, లేదా దాని గురించి విచారణ జరగలేదు, లేదా వాటి గురించి అరెస్ట్ల పర్వం జరగలేదు. కానీ తెలంగాణలో మాత్రం విస్తృతంగా జరుగుతున్న అరెస్ట్లపై మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది చాలా ఘోరాతి ఘోరమైన అంశం. ఎందుకంటే నీళ్లకు సంబంధించిన చెక్ డ్యామ్ల విషయంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడికి కూడా చెక్ డ్యామ్లు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ డ్యామ్లను పేల్చివేస్తూ ఇసుక మాఫియా పెట్టరేగిపోతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నట్టు, రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మొద్దు నిద్రపోయిందా, లేకపోతే గాఢ నిద్రలో ఏమైనా కూరుకున్నారా అనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చెక్ డ్యామ్ డ్రిల్లింగ్ వేసి మరి ఈ జెల్టిన్ స్టిక్ ఉంటుంది కదా, పెట్టడానికి రంధ్రాలు చేసి ఆ రంధ్రాలు ఇప్పటికీ కూడా చాలా సందర్భాలలో స్పష్టంగా కూడా కనబడుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఒక్కొక్క అంశం, ఎందుకంటే మొన్న అడవి సోమనపల్లిలో జరిగిన చెక్ డ్యామ్కు సంబంధించి మనం చూసాం. దానికి సంబంధించి ఒక్కొక్క వాదన కూడా మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తా, ఒకసారి వినండి. ఎందుకంటే ఈ చెక్ డ్యామ్స్ విజిట్ తనుగుల దగ్గర నుంచి స్టార్ట్ చేశాం. నవంబర్ 21న తనుగుల చెక్ డ్యామ్ ను కొంతమంది పేల్చివేశారు. ఆ ఎఫ్ఐఆర్ మీద ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేయట్లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్స్ లాగానే ఉంటున్నాయి. వారు చెప్పారు ఇప్పుడు 4 ఎఫ్ఐఆర్లు మేడిగడ్డ దగ్గర నుంచి మొదలుపెట్టి హుస్సేన్ మియా వాగు, తర్వాత తనుగుల, ఇప్పుడు ఈ అడవి సోమన్పల్లి, ఈ 4 మీద ఎఫ్ఐఆర్లు ఇంజనీర్లే రాశారు ఇది బ్లాస్ట్ చేశారని చెప్పేసి. ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు అది వాటర్ ఫ్లోకి అగేనెస్ట్ గా వెనక వైపు శిథిలాలు పడ్డట్టుగా మనకు కనబడతా ఉన్నది. సో బ్లాస్ట్ అయితేనే అట్లా జరుగుతుంది. న్యాచురల్ గా నీళ్లు లీక్ అయినా కూడా ఇంత దూరం కొట్టుకపోవడం అనేది, వెనకకి ఎగిసిపోవడం అనేది జరగదు. టన్నుల కొద్ది రాళ్ళు వెనకపోవడం అంటే ఇది ఖచ్చితంగా బ్లాస్టింగ్ అని వారు అభిప్రాయపడ్డారు. సో రాజేందర్ సింగ్ గారు ఎన్నో చెక్ డ్యామ్స్ కట్టారు, ఎన్నో చెక్ డ్యామ్స్ చూశారు, కానీ ఈ రకంగా బ్లాస్ట్ చేయడం మాత్రం వారి జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. నేను తెలుసుకోవడం జరిగింది ఏంటంటే, ఆశ్చర్యంగా ఉంది. అసలు రైతుల కోసం మనం ఎంత కష్టపడి ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని మనం వెచ్చిచ్చి ఓ పక్కకు వాళ్ళను
నిలుపుకోవాలి. వాళ్ళ ఈ తెలంగాణ యొక్క మూల ఉద్దేశమే ఈరోజు నీళ్లు. ఏదైతే మనం అంటున్నామో ఆ నీళ్ల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఇంకో పక్కన ఈరోజు ఇసుక కోసం ఏదో హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్స్ కోసం ఇసుక కోసం ఈరోజు ఇక్కడ కనబడుతున్నటువంటి కార్యాలు చూస్తే ఎవరైనా చెప్తారు ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఇసుక కోసం మాత్రమే ఈ డ్యామేజ్ జరుగుతుందని. ఆ డ్యామేజ్ ఏదో 2 నెలల ముందు వరదల వచ్చినప్పుడు మాత్రం ఏం జరగలేదు, ఇప్పుడు ఈ సమయంలో జరుగుతుందంటే ఎవరైనా చెప్తారు ఖచ్చితంగా ఇది మాఫియా యొక్క కొంతమంది ఇసుక కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ పని అని చెప్పేసి. అయితే ఇదంతా చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి. మీద రైతుల మీద ఏమాత్రము ప్రేమ ఉన్నా లేదా భవిష్యత్తులో తెలంగాణ భవిష్యత్ కోసమైనా కూడా ఖచ్చితంగా దీని మీద ఇమీడియట్ గా వాళ్ళు రియాక్ట్ కావాలి. सोमनपल्ली पर खड़ा हूँ। ये एक बहुत सुंदर चेक डैम है। इस पर बारिश के दिनों में 5 फीट ऊपर पानी चला, तब ये नहीं टूटा जब मानसून का टाइम था। अभी ये बारिश के बाद जब दिसंबर के महीने में ये टूटा, इससे समझ में आता है यहाँ कोई वेस्टेड इंटरेस्ट చాలా స్పష్టంగా ఏంటంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణలో జరుగుతున్న ఈ అంశం పట్ల ఎందుకు పూర్తి స్థాయిలో ఎవ్వరూ మాట్లాడట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ 4 చెక్ డ్యాంలకు సంబంధించి పేల్చివేతలు జరిగి వాటి మీద ఇంజనీర్లే మేడిగడ్డ నుండి మొదలు పెడితే అడవి సోమనపల్లి గ్రామం వరకు అక్కడ ఉన్న చెక్ డ్యాం వరకు కూడా 4 చెక్ డ్యాంల విషయంలో ఇప్పటి వరకు పేల్చివేస్తే కనీసం దాని విషయంలో స్పందన లేదు, ఎఫ్ఐఆర్ నమోదు లేదు, ఆ నిందితులను పట్టించుకున్న పాపాన పోలేదు. పోనీ ఇక్కడ చెక్ డ్యాంకు విషయానికి సంబంధించి ఇక్కడ చెక్ డ్యాం ఏదైతే పేల్చివేసిలో ఆ చెక్ డ్యాంకు సంబంధించిన కూతవేటు దూరంలోనే వందల లారీలు ఇసుకను క్వారీ చేస్తూ ఇసుకను మొత్తం కూడా తోడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క లారీకి సంబంధించి దానికి లారీకి సంబంధించి ఏదైతే పర్మిట్ ఉంటుందో ఆ లారీలో ఇన్ని టన్నులు ఉండాలి, ఇంత టన్నులు ఉండకూడదు అంటే ఎక్స్ట్రా కూడా ఇసుక వేసుకొని ఆ లారీలకు సంబంధించి అక్కడ ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టి రోజు ఎన్ని లారీలు ఈ చెక్ డ్యామ్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాయి లారీల లిస్ట్, దాంతోపాటు ఎక్స్ట్రా ఎంత టన్నులు వేస్తున్నారు, దాంతోపాటు ఎక్కడెక్కడ ఎక్కడ చెక్ డ్యామ్లు ఏవేవైతే ఉన్నాయో ఎక్కడైతే పేల్చివేతలు జరిగిలో ఎక్కడైతే ఇసుక కార్యాలు ఉన్నాయో అక్కడ నుండి రోజు ఇంకా వేరే ప్రదేశానికి ఏమన్నా వెళ్తానే అని చెప్పి ఒక ఆఫీసర్ని నియమించుకొని కౌంట్ చేసుకొని కమిషన్ల కోసం కకృతి పడుతులు మా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు. చాలా దుర్మార్గమైన విషయం, చాలా ఘోరమైన విషయం. మంత్రుల సారథ్యంలో నడుస్తున్నది ఇది. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకుంటలేరో నాకైతే అర్థమైతలేదు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన ఘోరమైన అంశం ఇది. ఇసుక కోసం డ్యామ్లను బేల్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏమన్నా గాఢ నిద్రలో పోతున్నదా లేకపోతే దున్నపోతు మీద వానబడ్డట్టు అవుతుందా? కనీసం సోయి ఉండాలి కదా. ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల కోసం కట్టినాం, మనం పొలాలకు పంట పొలాలకు నీళ్ళు అందించడానికి త్రాగడానికి నీళ్ళు అందించినాం, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షించాల్సింది పోయి ఇప్పటి వరకు పేల్చి వేస్తున్నారు ఈ దొంగనా కొడుకులు. వాళ్ళని ఎక్కడన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తీసుకొచ్చి వాళ్ళకు ఒక్కొక్కరిని 3rd డిగ్రీ ఇస్తే కానీ సోయి రాదు, భయం రాదు ఇసుక మాఫియాకు. అరే ఇష్టానుసారంగా ఇసుక మాఫియాకు సంబంధించి పూర్తి స్థాయిలో అండి చెక్ డ్యామ్లు వేల్చేస్తుంటే ఇంకేం చేస్తున్నారండి అధికారులు. అదే అధికారులు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాట్లాడితే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు కదా, మరి అక్కడ కనబడతలేవా? అక్కడ కనబడతలేదా అంటనా? ఈ వ్యవస్థలకు అవి కనబడతలేవా? ఈ వ్యవస్థలకు అవి కనబడతలేవా? అరే ప్రజల కోసం చెక్ డ్యాములు నిర్మిస్తే ఆ చెక్ డ్యామ్లను పూర్తి స్థాయిలో పేల్చివేస్తారండి. ఎంత ఘోరమైన విషయం ఇది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఘోరమైన విషయం. ఈ చెక్ డ్యామ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పేల్చివేస్తుంటే ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంటే వందల లారీలు టన్నులకు టన్నుల ఇసుకను తీసుకెళ్తా ఉంటే మంత్రులు వాళ్ళ యొక్క మనసులను కూర్చోబెట్టి ఎన్ని లారీలు పోతున్నాయి, ఎంత ఎక్స్ట్రా ఇసుకని ఎన్ని టన్నుల ఇసుక తీసుకెళ్తున్నారు, దానికి ఎంత కమిషన్ రావాలనే కక్కురుతున్న ఈ దొంగలు దాని మీద మాత్రం చర్య లేదు. ముఖ్యమంత్రి మంత్రులు పట్టుకొని అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళి పరిశీలించాలి కదా. మా ముఖ్యమంత్రికి టైం లేదా? ఫుట్బాల్ అదేదో ఫుట్బాలేనా, ఆ ఆటలు ఆడడానికి టైం ఉంటుంది కానీ ఇక్కడ చెక్ డ్యామ్లు గుర్చేస్తా అంటే టైం ఉండదా అండి? ఎంత ఘోరమైన విషయం అండి ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. మన తాగునీరు కోసం సాగునీరు కోసం నిర్మించుకున్న చెక్ డ్యామ్లు పేల్చేస్తున్న ఈ కాంగ్రెస్ ఆగడాలను అరికట్టకపోతే ఎట్లా? మనందరం కూడా ఆలోచించాలి కదా.
ఇంతకంటే ఘోరమైన విషయం, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? అరే తెలంగాణలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తోని. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ దొంగ లెక్క ఇసుక కోసం కకృతి పడి డ్యామ్లను కోట్ల రూపాయలు తగలబెట్టి కట్టిన డ్యామ్లను పూర్తి స్థాయిలో కూడా రాజుల సొమ్ము రాళ్లపాలన్నట్టు ఈ ఇసుకల మాఫియా కోసం ఆ డ్యామ్లను పేల్చివేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన సొమ్మది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే కాకుండా చాలా రకాలుగా కూడా జరుగుతున్న అంశం. ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. మీ చుట్టుపక్కల గ్రామాలలో ఎన్ని చెక్ డ్యాములు ఉన్నాయి, ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని వంకలు ఉన్నాయి, దాని మీద ఏ కట్టడాలు ఉన్నాయి, వాటిని పేల్చేసుడేంది? ఇంత దారుణం జరుగుతుంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న శాఖలన్నీ ఏం చేస్తున్నాయి? దాంతోపాటు పరిపాలనా విభాగాలు ఏం చేస్తున్నాయి? మంత్రులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. అంటే తెలంగాణలో పరిపాలన ఉందా లేదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బంగ్లాదేశ్ లెక్క యువతంతా కూడా పోరాటం చేయాలన్నా ఏంది? అరే కనీసం ఇంకిత జ్ఞానం ఉండద్దా అండి? నీళ్లు నిధులు నియామకాలు అయినావా తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా నీళ్ళ కోసం ఎందుకు పోరాటం చేసినాం, నిధుల కోసం ఎందుకు పోరాటం చేసినాం, నియామకాల కోసం ఎందుకు పోరాటం చేసినాం అని తెలిసేది. మనం తెలంగాణ ఉద్యమంలో ఉంటే కదా ఇవన్నీ తెలిసేది. అవన్నీ తెలియకనే కదా నేనేమంటానంటే మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే. మీకు ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయరు. మీకున్న సోషల్ మీడియా అకౌంట్లు ఏవేవి అయితే ఉన్నాయో దానికి సంబంధించిన అకౌంట్లలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇట్లా షేర్ చేసుకుంటూ పోరు. మీ దగ్గర ఏ అకౌంట్లు ఉన్నాయో దాంట్లో ఈ లైవ్కి సంబంధించిన లింకు షేర్ చేయరు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క దరిద్రమైన పాలన ప్రజలందరికీ తెలవాలి. ఎందుకంటే నీళ్ళ విషయంలో ఇంత జరుగుతూ ఉంటే మా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి, అధికార విభాగాలు, అధికార శాఖలు అవన్నీ ఏడవేని. అరే ఇరిగేషన్ శాఖ ఇప్పటికి సంబంధించి ఎన్ని తెలుసా? 4 ఎఫ్ఐఆర్లు అండి, 4 కంప్లైంట్లు చేసింది. కంప్లైంట్లు చేస్తే మేడిగడ్డ నుండి మొదలు పెడితే అడవి సోమపల్లి వరకు కూడా కంప్లైంట్ చేస్తే దాని మీద ఇప్పటివరకు అరెస్టులు లేవు. అక్కడ ఎంత ఘోరమైన విషయం అంటే, ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే 10 మీటర్ల దూరంలో పేల్చివేతలు జరుగుతూ ఇక్కడ ఇసుక తోడకపోతున్నారు. పేల్చివేతలు జరిగిన ఆ ప్రాంతం నుండి 10-15 కిలోమీటర్లలో 10-15 మీటర్ల దూరంలో ఇసుకను తోడేసుకొని పోతున్నారు. మళ్ళీ దానికి డ్రిల్లింగ్ చేసినాయి. పేల్చేస్తారు కదా జిమ్నాస్టిక్ సంబంధించింది వాళ్ళు, అవి పెట్టింది పేల్చేసింది. అది మొత్తం ఎట్లా జరిగిందంటే పేల్చివేసిన దృశ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ దానికి సమాధానం అయితే లేని పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం పరిపాలనా విభాగం మీద ఫోకస్ పెట్టాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం మీద మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయంలో కళ్ళ గంతలు కట్టుకొని ఉండొద్దు. కళ్ళు తెరిచి పరిపాలన విభాగంలో ఏం జరుగుతుంది, అక్కడ చెక్ డ్యామ్ని ఎవడు వేల్చేసిండు, వాని కథ ఏంది, వాని సంగతి ఏంది, వాని అంగిలాగా ఎందుకు ఇప్పరు, వానికి ఎందుకు బడిత పూజ చేయరు, వాని మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు చేయరు? అరే ప్రజల సొమ్మండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది కష్టపడి కట్టిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో కట్టిన చెక్ డ్యామ్ అది. ముఖ్యమంత్రిదో మంత్రులదో వాళ్ళ తాత ముత్తాతల ఆస్తుల నుండి తెచ్చి అవి కట్టలే. అది ప్రజల సొమ్ము, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్ముకు సంబంధించి ఇప్పటి వరకు దాని మీద స్పందన లేదండి. ఎంత బాధాకరమైన విషయం అండి. ఆ వాటర్ బోర్డుకు సంబంధించి అందరూ వెళ్తూ ఉంటే కనీసం దానికి సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా? ఇంత దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక దాంతోపాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీ అందరికీ తెలుసు, కేసీఆర్ మొన్నటి ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణలో వినబడుతున్న పదం, తెలంగాణలో జపం చేస్తున్నారు, తెలంగాణలో పూర్తి స్థాయిలో మాట్లాడుతున్న పదం. ఒకసారి దాని గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు, 70mm సినిమా చూపెట్టిండు. నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి 70mm సినిమా చూపెట్టిండు కేసీఆర్. అది ఎట్లా ఎందుకు చూపెట్టిండు అనేది చెప్తాం. అయితే ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాలలో కొన్ని వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. కేసీఆర్కు నా పేరు తీసే దమ్ముందా అని అంటున్నారు. కేసీఆర్కు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ఉచ్చరించలేదనేది ఒక అంశం. కేసీఆర్ రాజకీయ అనుభవం ఏంది,
కేసీఆర్ పార్టీలో పనిచేసిన వ్యక్తి కేసీఆర్ ఆయన పేరు తీసి మాట్లాడతాడా? కాంగ్రెస్ పార్టీ ఆయన ఢిల్లీకి సంబంధించో లేదో ఈ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన వ్యవస్థ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద మాత్రమే కేసీఆర్ మాట్లాడతాడు. అంతే తప్ప వీళ్ళ పేర్లెత్తి వాళ్ళని ఎందుకు హైలైట్ చేయాలి? ఈ సోది పురాణం అంతా ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఎవ్వల పేరు తీయకుండా మంచిగా 70mm సినిమా చూపెట్టిపోయాడు. అయితే కేసీఆర్ ఒక వైపు ఏంది అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకొక అంశం నా దగ్గరికి వచ్చింది. జస్ట్ నౌ నిన్ననే అనుకుంటా. బహుశా ఏమొచ్చింది అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటలలో జరిగిన పరిణామం ఏంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అండి. ఇట్లా ట్రోల్ చేస్తాం కదా కామన్గా, ఇట్లా పైకి అంటాం కదా. అట్లనే మీ ఫేస్బుక్లలోనో ఇన్స్టాలలోనో మీరు ఏం చేస్తారు నార్మల్గా ఇట్లా ఏదైనా ఫేస్బుక్ అనుకో ఇట్లా ట్రోల్ చేస్తా అంటే వీడియోలు వస్తూనే ఉంటాయి కదా. అయితే దీనికి సంబంధించి అదేవిధంగా ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ఇట్లా ఓపెన్ చేసినప్పుడల్లా పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా కేసీఆర్కు సంబంధించిన వీడియోలు, కేసీఆర్కు సంబంధించిన వ్యాఖ్యలు, కేసీఆర్కు సంబంధించి చేసిన స్పీచ్, కేసీఆర్కు సంబంధించిన మాట్లాడిన వీడియోలే ట్రోల్ అయినాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కనిపించలే. ఒక్క వీడియో మాత్రం కనబడ్డది. అది మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కాదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆయన మాత్రమే ఫేస్బుక్లో వేసిండు. ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి నా పేరు ఉచ్చరించి మాట్లాడేంత దమ్ము ధైర్యం లేదని ఏది రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక బయటకు కనబడ్డది. అంతకుమించి కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎంత బలంగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఒకటి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే తాటాకు సప్పులకి ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేదనేది మరొకసారి తేల్చి చెప్పారు. మూడోది ఏంటంటే కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఒక నినాదం, ఒక ఎజెండా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. అయితే కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే కేసీఆర్కు సంబంధించిన ప్రెస్ మీట్ పూర్తి అయిపోయిన తర్వాత జరిగిన ఒక పరిణామం అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన 48 గంటలలో జరిగి అత్యవసర సమావేశం జరిగింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో రహస్యంగా జరిగిన సమావేశం. ఆ సమావేశం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ఎక్కడ ఎవరి ఫోన్లు ఎత్తినా కూడా దాంట్లో కేసీఆర్ మాత్రమే వీడియోలు ట్రోల్ అవుతున్న తరుణంలో ఈ డ్యామేజ్ని అంతా కూడా ఎట్లనైనా కంట్రోల్ చేయాలి, ఏదైనా చేయాలి, ఏమన్నా చేసి పూర్తి స్థాయిలో డ్యామేజ్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు రేవంత్ రెడ్డి. అయితే డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి? రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఏమీ లేవు. ఎందుకంటే ఏదో ఒకటి చేయకపోతే దీంట్లో నుంచి మనం బయటపడలేం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో పడ్డారు. సో దాంట్లో భాగంగా కేసీఆర్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చాం. ఇకపై ప్రజా సమస్యలపై కొట్లాడదామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా బాహాటంగానే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాహాటంగానే మాట్లాడింది. అయితే దీంతో ఈ వారం రోజులలో ఏదో ఒక కేసును ఈ వారం రోజులలో మీరు గుర్తుపెట్టుకోర్రి, ఇవాళ 12/23/2025 అంటే దాదాపుగా ఈ వారం రోజులలో ఏదో ఒక కేసులో నోటీసులు ఇచ్చేందుకు, అది ఏకంగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ఏదో ఒక కేసు విషయంలో పూర్తి స్థాయిలో కూడా కేసుకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైపోయారు. అయితే దాంట్లో భాగంగానే ఏం జరిగింది అంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన 48 గంటలలో 24 గంటలలో ఆ బాడీ, ఆ వేడి, ఆ యొక్క డ్యామేజీ అర్థం కాని పరిస్థితులలో అతికించలేని విధంగా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్కు సంబంధించి ఏదో ఒక విషయంలో ఎలాగైనా ఒక నోటీస్ ఇవ్వడానికి రేవంత్ సర్కార్ సిద్ధపడ్డదు అన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మరి ఏమి ఇస్తారు కేసీఆర్కు, ఎలాంటి నోటీస్ ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. గతంలో మేడిగడ్డ కాళేశ్వరానికి సంబంధించి అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పారు. దానికి సంబంధించి కాగ్ నివేదిక ఏం చెప్పింది? ఆ యొక్క ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో 96,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ యొక్క ప్రాజెక్టు కట్టిళ్ళు అక్కడ ఎక్కడ కూడా మొత్తం 1,00,000 కోట్ల స్కామ్ అంటే మరి ఆ ప్రాజెక్టుకి అయిందే 96,000 కోట్ల పైచిలకు ఖర్చు అయింది. మరి ఈడ 1,00,000 కోట్లు ఎక్కడ స్కామ్ అయింది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. సో ఆ విషయంలో ఇస్తారా,
లేకపోతే మరి ఏ విషయంలో ఇస్తారనేది మనం వేచి చూడాలి. సో మరికొన్ని రోజులలో, దాదాపుగా ఈ వారం రోజులలో ఏదో ఒక కేసు నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. మరి అది ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఇది కేసీఆర్కు సంబంధించి ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకటి చేయాలనేది ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే దీంతో పాటుగా నిన్నటి రోజున తెలంగాణ మొత్తం, తెలంగాణ కాదు యావత్ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీకు ఇక్కడ కనబడుతున్నాడు కదా ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిన్న బర్త్డే మీ అందరికీ తెలుసు కదా. జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యావత్ భారతదేశానికి సంబంధించి అదేవిధంగా ఖండాంతరాలలో కూడా జగన్ యొక్క అభిమానులు, అంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిళ్ళు అంటే పుట్టినరోజు వేడుకలు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన అంశంలో భాగంగా చాలా వరకు కూడా ఏది 4 కూడళ్లలో కేకులు కట్ చేయడం కానీ, పండ్లు పంపించేయడం కానీ, రక్తదానాలు చేయడం కానీ, అదేవిధంగా ఏమైనా డొనేషన్ చేయడం కానీ, అనాథాశ్రమాలకు ఇట్లా రకరకాల కార్యక్రమాలు అనేది జరిగింది. అయితే దాంట్లో భాగంగా నిన్న జరిగిన జగన్కు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కేకులు పెట్టినందుకు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ఖమ్మం జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు, మీ అందరికీ ఐడియా ఉండాలి, తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క కుమారుడు యుగేందర్ అని ఉంటాడు. ఆయన ఏం చేసిండంటే జగన్ అభిమానులపై కేసులు పెట్టి జైలుకు పంపించిండు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి కొడుకు యుగేందర్. ఎందుకు పంపించిండో తెలుసా? ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో ర్యాలీలలో పాల్గొన్నందుకు 11 మంది మీద క్రిమినల్ కేసులు, అందులో 8 మందికి 13 రోజుల పాటు రిమాండ్ అయింది. సో 11 మంది పైన క్రిమినల్ కేసులు, అందులో 8 మందికి 13 రోజుల పాటు రిమాండ్. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఖమ్మం జిల్లాలో ర్యాలీ నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నేతల జోక్యంతో ఏకంగా 11 మంది మీద కేసులు పెట్టించిండ్రు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు యుగేందర్ ప్రమేయంతోనే పోలీసులు వారికి నచ్చినట్లు కేసు పెట్టారంటూ ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ అభిమానుల ర్యాలీ టీడీపీ కార్యాలయం వద్ద నుండి వెళ్తుండగా ఏపీకి చెందిన టీడీపీ నేతలు వీడియోలను చూపిస్తూ కవ్వింపుకు దిగిర్రు టీడీపీ నేతలు. అయినా పట్టించుకోకుండా జగన్కు సంబంధించిన అభిమానులు ముందుకు సాగుతున్నారు. ఆడ టీడీపీ ఆఫీస్ ఉన్నది, అక్కడ టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ముందుకు సాగుతున్నారు. అయితే వీళ్ళందరూ ఏం జరిగిందంటే టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డు వద్ద ఉన్న వారు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే దీంతో తట్టుకోలేక జగన్ అభిమానులు వైఎస్ జగన్ జగన్ అభిమానులు జై జగన్ అంటూ కూడా నినాదాలు ఎవరైనా ఇస్తారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా ఏ పార్టీ కార్యకర్తలైనా కూడా జై జగన్ అంటూ కూడా వెళ్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ కార్యాలయం లోపలికి వెళ్ళి వాచ్మెన్ని దూషించారని, ఆఫీస్కు సంబంధించి ధ్వంసం చేశారని వాచ్మెన్ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన మరి ఏవైతే మనం అనుకుంటాం కదా సీసీ ఫుటేజ్ అయితే లేవని ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన సమాధానం అయితే లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరిగిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు ర్యాలీ చేస్తున్న క్రమంలో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి జరిగిన ఏదైతే జగన్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా వాళ్ళు ర్యాలీ చేస్తే అందులో 11 మంది ర్యాలీలో పాల్గొంటే ఏదైతే టీడీపీ కార్యాలయం ఉందో టీడీపీ కార్యాలయం దగ్గరికి వచ్చేసి అటు టీడీపీ నేతలు ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు ఎవరి ర్యాలీ వాళ్ళు వెళ్తున్న సమయంలో కవ్వింపు చర్యలో పాల్పడ్డారని అక్కడ వాచ్మెన్ ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ ఆయన చేత ఫిర్యాదు తీసుకొని 11 మంది మీద క్రిమినల్ కేసులు, అందులో 8 మందికి 13 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. అంటే ఎట్లున్నది పరిస్థితి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానుల మీద తెలంగాణ మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క తనయుడు యుగేందర్ అనే పేరు మీద ఆయన ప్రమేయం ఉంది అంటూ కూడా వాళ్ళు జగన్ అభిమానులు చెప్తున్నారు. ఇది నేను వైఆర్టీఓ లేకపోతే XYZ A to Z చెప్పట్లే, వాళ్ళ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే మా మీద కేసులు వెరికిచ్చులు, ఇక్కడ మా మీద కేసులు పెట్టాల్సిన అవసరమే ఉంది, మా మీద ఎవరు కేసులు పెడతారు, ఐదరారు ఇక్కడ పెడితే అధికార పార్టీకి సంబంధించిన నేతలే పెడతారు. ఎందుకంటే వైఎస్ జగన్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికలలో ఎవరికి ప్రచారం చేసిలో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించామని జగన్ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ జరిగిన సంఘటనల్లో మీరందరూ దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్ కానీ లేదా చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించడం, ఇవన్నీ జన్మదిన వేడుకంగా కేకులు ఇవన్నీ కట్ చేయడం ఇవన్నీ కూడా జరిగిన విషయమే. సో కానీ ఇక్కడ క్రిమినల్ కేసులు పెట్టడం ఏంది, మంత్రి గారికి అంత కోపం ఎందుకు, మేమేం చేస్తాం, ఒక అభిమానిగా జై కొట్టడమే తప్ప జై జగన్ అంటే తప్ప దానికి మా మీద కేసులు పెడతారా, క్రిమినల్ కేసులు పెడతారా? అందులో 11 మందిలో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్ చేయడం ఏంది? మంత్రి గారు జర ఆలోచించండి. మీరు ఏ వేలో వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు? మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా కూడా, ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 2 సంవత్సరాలలో జరగబోయే పరిణామాలు కూడా ఉంటాయి అని అక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేనేమంటున్నానంటే ఇంకొక అంశం కూడా కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మా రాష్ట్రానికి సంబంధించిన మరో కీలకమైన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? తెలుసు కదా, ప్రగతి భవన్, ప్రజాభవన్ అని నేనన్నా, ప్రగతి భవన్, ఒకనాటి ప్రగతి భవన్, నేటి ప్రజాభవన్, మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్కు సంబంధించి మీరందరూ కూడా చూసిరు. అక్కడ ఏం జరిగింది? మహాత్మా జ్యోతిరావు పులేకు సంబంధించిన భవన్లో జరిగిన అంశం ఏంది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఏం జరిగిందన్నాడా? మహాత్మా జ్యోతిరావు పూలే భవన్కు సంబంధించి అక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నివాసం ఉన్నారు. దాంతోపాటుగా అక్కడ పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాలతో చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? అదే ప్రగతి భవన్లో పక్కన సీతక్క, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న దాంట్లో సీతక్క, దాంతోపాటు బట్టి విక్రమార్క ఉన్న పరిస్థితి కనబడ్డది. అది మనందరం కూడా చూసాం. సో బట్టి గారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కానీ ఉప ముఖ్యమంత్రి ఆయన పదవులు ఎట్లా చేసిండు ఏం కథ అందరం చూసాం. అయితే బట్టికి సంబంధించిన సొంత ఇలాకా, బట్టి నియోజకవర్గానికి సంబంధించిన సొంత ఇలాకాలో సొంత నియోజకవర్గంలో మదిర, మీ అందరికీ తెలిసిన విషయం కదా, మదిరలో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసిలు. మామూలు దాడి కాదు, మన భాషలో చెప్పాలంటే పాశవిక దాడి అంటాం. చాలా దారుణమైన దాడి. అయితే బోనకల్ మండలం ఆళ్ళపాడు అనే గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తెగబడి కొట్టిండ్రండి. కొడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తకు తీవ్రమైన గాయాలైనవి. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, ఓటమిని కూడా కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఓటమిని తట్టుకునే పరిస్థితులలో కూడా లేదు. మరి ఎందుకు తట్టుకుంటలేదు ఏం కథ అనేది మనకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ కనీసం ఓటమిని కూడా తట్టుకునే పరిస్థితులలో లేదు. ఎందుకు తట్టుకుంటలేదు ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, దాంట్లో బోనకల్ మండలానికి సంబంధించిన ఆళ్ళపాడు అనే గ్రామంలో ఆడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ గెలిస్తే ఆ సర్పంచ్ గెలిచిండనే కోపంతో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద దాడి చేసి పాశవికమైన దాడి చేస్తే రక్తాలు గారుతున్నాయి. తల పాయింట్ ఇట్లా మొత్తం రక్తాలు గారుతున్న పరిస్థితి కనబడుతుంది యువకుని మీద. అంటే తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో మరి ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతల విషయంలో ఆలోచించాల్సి వస్తున్నది కదా. మరి దాని గురించి ఏమన్నా సమాధానం ఉన్నదా? ఒకసారి మనందరం కూడా దయచేసి అడగాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడమే నేరమా? బీఆర్ఎస్ పార్టీ అక్కడ సర్పంచ్ పదవిని దక్కించుకోవడమే పాపమా? అంటే గెలవద్దా? కేవలం అధికార పార్టీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, మదిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినంత మాత్రాన అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తారా? పాశవిక దాడి చేస్తారా? గిదా మీరు చేసేది ఏం సంస్కృతి తెలంగాణలో? ఈ విష సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విష సంస్కృతికి ఎందుకు బీజాలు వేస్తున్నారు? ఈ విష సంస్కృతికి సంబంధించి ఎందుకు దీన్ని ఇట్లా ముందుకు సాగనంపే ప్రయత్నం చేస్తున్నారు? ఏం జరుగుతుంది నా తెలంగాణలో? ఈ తెలంగాణలో ఇట్లా జరగడం కరెక్టేనా? ఒకసారి మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇంకొక విషయం వచ్చిందండి నా దగ్గరికి. ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా నేను చాలా ఘోరంగా డెప్త్గా
అనాలిసిస్ చేస్తా, ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రతిదాన్ని చదివిన తర్వాతనే వస్తా. మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జీవితాలు రోడ్డు మీద పడి బ్రతకలేని పరిస్థితిలోకి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మీ అందరికీ తెలుసు, సెల్ ఫోన్, మొబైల్ పట్టుకున్న ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మొత్తం మన చేతిలో ఉంది అని మనం అనుకుంటాం. అది మూర్ఖత్వం. మన డాటా మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వాల చేతిలో ఉన్నది అనడం నిజం. ఏంటంటే నేను సెల్ ఫోన్ వాడుతున్నా, లేకపోతే ఇక్కడ నాదంతా గోప్యంగా ఉంది అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకంటే దాన్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ కానీ, దాని శాటిలైట్ కానీ, దానికి సంబంధించిన నెట్వర్కింగ్ వ్యవస్థ కానీ అందరికీ తెలుసు. ప్రభుత్వానికి మన సమాచారం మొత్తం చేరవేస్తున్నారు. మనం పట్టుకున్న ఈ మొబైళ్లలో ఇంకొక కీచకం అంటే దారుణం ఏంటి? బెట్టింగ్ యాప్స్. తెలంగాణలో చాలా వరకు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఎంతోమంది భూములు అమ్ముకున్న పైసలు ఆగమైపోయినాయి. దాంతోపాటుగా బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ ఆడి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లలో కూడా బెట్టింగ్లు ఆడి పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను చూస్తున్నాం. యువత విషయంలో చాలా వరకు జరిగింది. ఈ బెట్టింగ్ యాప్కు సంబంధించి విచారణ మళ్ళొక్కసారి సిఐడి ముందుకు వచ్చింది. ఈ సిఐడి దూకుడు కూడా కొనసాగిస్తుంది. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కాస్త నేను రీల్స్ చేసిన సెలబ్రిటీ అయిపోయినా, లేకపోతే పలానా షోలో నేను కనబడ్డ అయిపోయింది, పలానా సినిమాలో నేను యాక్ట్ చేసిన, లేదా రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇంతమంది అభిమానులు కథం బెట్టింగ్ యాప్లు పెట్టడం, ప్రమోషన్ చేయడం, జీవితాలు ఆగం చేయడం. ఇది చాలా వరకు జరిగిన అంశం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఘోరంగా చాలామంది జీవితాలు, మధ్యతరగతి పేద ధనిక కుటుంబాలన్నీ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. దాంట్లో భాగంగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడికి సంబంధించి మనం చూసాం కదా, అది దూకుడు పెంచి ఈ వేగంగా సెలబ్రిటీలకు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో సిఐడి ముందు ఎవరు మన సెలబ్రిటీలు అని చెప్పబడతారు కదా తెలంగాణలో, మంచు లక్ష్మి కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, రీతు చౌదరి కానీ, వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వారి మీద కేసులు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు దోలాల్సింది పోయి విచారణలు జరుగుతున్నాయి. అదే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎట్లుంటుందండి మన పరిస్థితి? ఎంబటే తెల్లార వరకు ఏంది అంటే కాకులు కూడా కావుమని, పిట్టెలు కూడా కుయ్యక ముందుకే పోలీస్ బండ్లన్నీ ఉంటాయి. కానీ ఈడ జీవితాలు ఆగం చేసిన వాళ్ళ దగ్గరికి మాత్రం ఇంకా విచారణ పేరుతోనే కాలయాపన చేస్తారు. ఇగో గిట్లా జరుగుతున్నది నా తెలంగాణలో. ఇంతకంటే ఘోరమైన విషయం ఏంది? ఇక రైట్, మనం ఇంకొక అంశం, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. అందరికీ తెలిసిన విషయమే, గాదే ఎన్నయ్యకి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పనిచేసి ఆ తర్వాత విభేదించి, దాని తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా విమర్శలు చేసిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని నెలలు మాత్రమే ఒప్పుకోబట్టిండు. ఆ తర్వాత కూడా విమర్శలు చేస్తూ వచ్చిన పరిస్థితి కనబడింది. అయితే గాదే ఎన్నయ్యను అరెస్టు చేశారు. గాదే ఎన్నయ్యను వాళ్ళ యొక్క జఫర్గఢ్కు సంబంధించిన ఆశ్రమం నుండి పోలీస్ వెహికల్లలో తీసుకెళ్తుండగా చాలా వీడియోలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. చాలా వరకు కూడా అరెస్టుకు సంబంధించిన వీడియోలు అందరి మొబైళ్లలో కూడా చిక్కలు కొట్టిన పరిస్థితి కనబడింది. అసలు ఏం జరిగింది? గాదే ఎన్నయ్య అరెస్ట్ ఎందుకు జరిగింది? గాదే ఎన్నయ్య విషయంలో జరిగిన అరెస్టు దేనికోసం? ఎఫ్ఐఆర్ ఏంటి? ఏం కథ? గాదే ఎన్నయ్య వల్ల నిజంగా దేశ భద్రతకు ఇబ్బంది ఏర్పడుతుందా? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు సంబంధించిన రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు తెర మీదకి వచ్చాయంటూ ఎన్ఐఏకు సంబంధించి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అసలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి ఎన్ఐఏ టీం ఏం చెప్పింది, ఎన్ఐఏకు సంబంధించి అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఏం కథ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గాదే ఎన్నయ్యతో దేశ భద్రతకు హాని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రేరేపించారు, దేశంలో విధ్వంసాలకు కుట్ర పన్నారు. ఎన్ఐఏ రిపోర్ట్లో కీలకమైన అంశం. అయితే గాదే ఎన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామ్యకం, ఆయనను వెంటనే విడుదల చేయాలి, భారత్ బచావో నేతలు అంటూ కూడా ఇక్కడ అంశాన్ని చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఎలాంటి విధ్వంసాలు ఏం చేయాలనుకున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. గాదే ఎన్నయ్యతో దేశ భద్రతకు హాని, ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాంత రామచంద్రారెడ్డి అలియాస్ విక్సల్ అంత్యక్రియల సందర్భంగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలపై సామాజిక కార్యకర్త గాదే ఎన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లాలోని జఫర్గఢ్లో ఉన్న ఆశ్రమంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే ఎన్ఐఏ అరెస్టుపై కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఐఏ అధికారులు కీలకమైన అంశాలను చేర్చారు. అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా ఆయన వ్యాఖ్యలు చేశారని, మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారని పేర్కొన్నారు. దేశంలో విధ్వంసలకు ఎన్ఐఏ కుట్ర పన్నారని ఎన్ఐఏ తమ రిపోర్ట్లో
ఎన్ఐఏకు సంబంధించిన తమ రిపోర్ట్లో స్పష్టం చేసింది అంటూ కూడా చెప్పారు. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన ఏజెన్సీ ఎన్ఐఏకు సంబంధించి ఏం చెప్పిందట అంటే గాదే ఎన్నయ్య మావోయిస్టు భావజాలం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు ఆ భావజాలాన్ని ప్రజలందరికీ కూడా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నాడు అనేది ఒకటే అంశం. రెండో అంశం ఏంటి అంటే గాదే ఎన్నయ్యకు సంబంధించి దేశానికి సంబంధించి విధ్వంసాన్ని భావజాలాన్ని తీసుకెళ్లడమే కాకుండా భద్రతకు దేశ భద్రతకు హాని కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో పాటుగా అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా మాట్లాడిండు అనేది అభియోగం. అంటే ఈ ఎవరైతే రామచంద్రారెడ్డికి సంబంధించి ఎన్కౌంటర్ తర్వాత అక్కడ అంతిమ యాత్రలో గాదే ఎన్నయ్యకు సంబంధించి వెళ్ళి పాల్గొని మాట్లాడేలు ఆ వీడియో వల్ల పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్ అయింది. సో ఆయన అరెస్ట్ చేసి దానివల్లనే గాదే ఎన్నయ్య అరెస్ట్ అయింది. అయితే గాదే ఎన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం, ఆయనను విడుదల చేయాలి భారత్ బచావో నాయకులు. గాదే ఎన్నయ్య అరెస్టు చేయడం అప్రజాస్వామికమని భారత్ బచావో నాయకులు అన్నారు. ప్రశ్నించే గొంతుకలను సమాజాన్ని భయాందోళనకు గురి చేసే ప్రయత్నాన్ని ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ మేరకు సంఘం నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నయ్యను అరెస్టు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా అని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని భారత్ బచావో వైస్ చైర్మన్ గోపీనాథ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్ బాబు, గోపు సోమయ్య, ఒక షెల్టర్లో నిరాయుధులుగా దొరికిన రామచంద్రారెడ్డిని అలియాస్ విక్బల్ను చట్టబద్ధత పద్ధతులలో శిక్షించే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిత్రహింసలకు గురిచేసి ఎన్కౌంటర్ చేయడం పట్ల ఆవేదనతో ఎన్నయ్య మాట్లాడిన మాటలను కేంద్రం మీద చేసిన కుట్రగా పేర్కొంటూ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నయ్య గతంలో పీపుల్స్ వార్ కార్యకర్తగా పనిచేసినప్పటికీ గత 3 దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ రాజకీయ పార్టీలు నాయకులతో కలిసి పోరాడిన ప్రజాస్వామికవాదని, వందలాది మంది నిరుపేద అనాథ పిల్లలను ఆదుకునే వారికి ఉన్నత చదువుల కోసం నిరంతరం శ్రమిస్తున్న మానవతావాది అన్నారు. గాదే ఎన్నయ్యపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని భారత్ బచావో నేతలు డిమాండ్ చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గాదే ఎన్నయ్య అరెస్టును ఓ పక్కన ఖండిస్తూ ఇంకో పక్కన ఎన్నయ్య మాత్రం చాలా క్లారిటీగా సీరియస్గా చెప్పింది. దేశ భద్రతకు విఘాతం కలిగిస్తూ మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాడు. సో ఆ రోజు ఏదైతే కాంత పూర్తి స్థాయిలోకి సంబంధించి ఆ రోజు మాట్లాడిన ఎప్పుడు అంటే కాంతా రామచంద్రారెడ్డికి సంబంధించిన అంతిమ యాత్రలో గాదే ఎన్నయ్య మాట్లాడిండు. దానివల్లనే గాదే ఎన్నయ్యను అరెస్ట్ చేశామంటూ కూడా చెప్పింది. ఇది క్లియర్ కట్. ఏంది అంటే ఎన్నయ్య చెప్పిన అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడిండు. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు మాట్లాడిన వీడియో ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటూ కూడా చెప్తున్నాడు. అయితే గాదే ఎన్నయ్య విడుదల చేయాలంటూ కూడా ఇటు మరో పక్కన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఒక అంశం. ఇక దీనితో పాటుగా మరొక అంశం కేసీఆర్. ఈ అంశాన్ని నేను చివరిలో చెప్తా, ఎందుకంటే చాలా ఉత్కంఠగా చాలా ఊహించని విధంగా కూడా కేసీఆర్ ఏం చేయబోతున్నాడు, కేసీఆర్కు సంబంధించి ఏం జరగబోతుందని చెప్తా. దానికంటే ముందు గిదొక్కసారి చూద్దాం. ఏంది అంటే గిదొక్కసారి చూద్దాం. దీన్ని చూసిన తర్వాత అందులోకి వెళ్దాం. రేవంత్ సర్కార్కు చలిజ్వరం వచ్చింది. చలిజ్వరం నిజంగానే వచ్చింది. ఎందుకంటే రేవంత్ సర్కార్కు సంబంధించి ప్రజలలో ఉందా లేదా అనేది ప్రజలకే తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి సీఎం మంత్రులు ఆగమాగం. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే. ఏమైపోయింది? జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం. బీఆర్ఎస్ దూకుడుపై సర్కారు మల్లగుల్లలు. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం. 3 నుంచి 5 రోజులే అసెంబ్లీ నిర్వహించే యోచన. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎందుకు అంటున్నా. దీని ఏమంటున్నా అంటే బీఆర్ఎస్కు సంబంధించి అసెంబ్లీలో చర్చ పెడతారు. ఏం పెడతారు చర్చ? అధ్యక్ష అనే లోపే మైక్ కట్ చేస్తారు. అధ్యక్షానికి ముచ్చట చెప్పే లోపే మైక్ కట్ చేస్తారు. అధ్యక్ష అనే లోపే మైక్ కట్ చేస్తారు. ఇంకేముంటుందండి అలా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులైనా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులైనా, లేదా వీళ్ళు ఎవరైనా మాట్లాడడానికి వెళ్ళి జల విధానం మీద ఒక మాట పెడితే గిట్లా పట్టుకొని పేపర్ పట్టుకొని అధ్యక్ష మేడిగడ్డ కాళేశ్వరం విషయంలో ఇప్పటికీ 4 కేసులు అయినాయి. ఆ డ్యామ్లన్నీ పేల్చివేసిలు. దాని గురించి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నాడంటే కథం మైక్ కట్. ఇప్పుడు ఏం మాట్లాడతారు బీఆర్ఎస్? సో ప్రభుత్వం ఏంది అంటే ఏదో చేద్దాం అనుకుంటాను, కానీ బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ అధినేత ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం. గంటలలోనే 8 మంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టిలా. ఏది కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన 8 గంటలలోనే 8 మంది ప్రెస్ మీట్. అసలు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టిందనే నాకే తెలియదు. ఇక తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం తెలుస్తుంది? అట్లున్నది మీ గ్రౌండ్ రిపోర్ట్. మీరు 8 మంది ప్రెస్ మీట్ పెట్టిన అంటారు కదా, 8 మంది ప్రెస్ మీట్ పెట్టింది నాకే తెలియదు. తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏడ చేరువైంది? 8 మంది పెట్టిల్లట. ప్రత్యేకంగా రేవంత్ చిట్చాటు. పాలమూరుపై ప్రభుత్వంలో అలచడి. ఎదురు దాడికి గొంతుగా కలిపిన బీజేపీ అంటూ కూడా
చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి నేను చూడాలి, ఇది చాలా స్పష్టంగా చూడుర్రి. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ అనేక ప్రచారాలు పటాపంచలు చేస్తుంది, అనేక అసత్యాల తునకలు చేస్తుంది. మొద్దు నిద్ర సర్కారు ముఖం మీద నీళ్లు కొచ్చి నిద్ర లేపిండు కేసీఆర్, ప్రజల ముందు దోషిగా నిలబెట్టిండు. దాంతో పాలమూరుపై సంజాయిషి ఇచ్చుకోలేక ప్రభుత్వం ఆగమాగమవుతున్నది. ఆదివారం సాయంత్రం సీఎం మంత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తీరు కండ్ల ముంగట్నే కానొచ్చింది. ఒక్కసారి చూద్దాం. ఆదివారం అంటే ఇవాళ మంగళవారం, ఆదివారం రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను, ఇక్కడికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం రాత్రి 7 గంటలకు తెలంగాణ భవన్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి సర్కారు మీద నిప్పులు జరిగాయి. నెంబర్ 1 ఏం చెప్పిండు కేసీఆర్ అంటే, కేసీఆర్కు సంబంధించి చాలా అంశాలు చెప్పిండు, 1-2 చెప్పలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. 1-2 చెప్తే కేసీఆర్ ఎట్లయితాడు? చాలా అంశాలు చెప్పిండు. కేసీఆర్ ఏ విషయాలలో కూడా చెప్పిండో నేను చెప్తా, ఎందుకంటే కేసీఆర్కు సంబంధించిన ప్రతి విషయం చేయాలి. ఏంది అంటే టీఆర్ఎస్ పార్లమెంటరీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందా, ఏం చెప్పిండు అంటే ఈ చెక్ డ్యాంల కృష్ణానదికి ఏంది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు పునాదేసిండని నీళ్ళ గురించి చెప్పిండు. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు గురించి చెప్పిండు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటమి గెలుపుల గురించి చెప్పిండు, సర్పంచ్ ఎన్నికల గురించి కూడా చెప్పిండు. దాంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా అని అడిగిండు, రియల్ ఎస్టేట్ దందా ఎందుకు పెరిగిందని అడిగిండు. దాంతోపాటు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ బహిరంగ సభలు మరొక్కసారి కేసీఆర్ గర్జన్లు కూడా పెడతా అని అడిగిండు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తోలు తీస్తామని కూడా వార్నింగ్ ఇచ్చిండు. దాంతోపాటు తెలంగాణ ప్రజల కోసం కేంద్రం ప్రభుత్వంతో కూడా కొట్లాడతాం, ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వమే కాదు కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా కొట్లాడతాం, బీజేపీ సంగతి కూడా చెప్తా, మా ఇంటికి వచ్చి దోసుకుపోతామంటే ఊరుకోమంటూ కూడా చెప్పిండు. దాంతోపాటు ఇంకొక అంశం కూడా చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ కేసీఆర్ చేసిన అంశం కూడా చెప్పిండు. రైతులు ఎట్లా ఎరువుల కోసం అల్లాడిపోతుర్రో చెప్పారు. దాంతో మీద ఇంకొకటి, మోటార్ సైకిళ్ళ మీద నా కారు పక్కన నెక్స్ట్ మనదే ప్రభుత్వం అని నేను కేసీఆర్ అనేటైన నేను ఫామ్ హౌస్ నుండి వస్తా అంటే, తెలంగాణ భవన్కి వస్తా అంటే సార్ నెక్స్ట్ ప్రభుత్వం మనదే అని ప్రజలు కూడా అంటున్నారు అని చెప్పిండు. చంద్రబాబుకి 20 లక్షల కోట్ల పెట్టుబడి అని వంట మనుషులతో ఏవో ఫేక్ ఎంఓఈలు కూడా చేపించిండు అని కూడా చెప్పిండు. ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ అన్నాడు కేసీఆర్. నన్ను దిచ్చిన నోరుకు మొక్కాలి అంటూ కూడా చెప్పిండు. ఇంకొకటి, మా ప్రభుత్వంలో భూముల ధరలు ఎట్లా పెరిగినాయి, ఇప్పుడే ప్రభుత్వం ఎట్లున్నది. ఇంకొక అంశం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోపాల్కు మోడీ వచ్చి 14 లక్షల కోట్ల ఎంఓయూలు చేసిండి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంశం. సో కేసీఆర్ ఒక్క మాట చెప్పిపోలే, వీటన్నిటికీ ఏడ సమాధానం చెప్తారంటే నాకు అర్థం కాదు. ఏం సమాధానం చెప్తారు? సో కేసీఆర్ 7 గంటల సమయంలో మాట్లాడిన కీలక అంశాలు అవి. 7 గంటలు అయిపోయింది కేసీఆర్ ప్రెస్ మీట్. జస్ట్ గిట్ల కుర్చీలో గిట్ల కూకుంటారు కదా, లేచి గట్ల పోయి దూపైతుందని గిట్ల కేసీఆర్ ఏం చేసిండంటే ప్రెస్ మీట్ అయిపోగానే గిట్ల బుక్కడి నీళ్ళు గిట్ల తీసిండండి, ఇట్లా తీసి గిట్ల తాగిండు అంతే. ఇది మింగలే ఒక వాటర్ ఏంటంటే ఒక బుక్కడు కూడా మింగలే. ఈలోపు ఏం జరిగిందో తెలుసా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ ప్రెస్ మీటు అక్కడ సలిమంటలు వేసుకొని యువతంతా చూసింది, ఏం చెప్తాడో తెలంగాణ తెచ్చినోడు కదా, ఏదైనా చెప్తాడు అనే కోణంలో వెయిట్ చేసాను. మరి మంత్రులు ఏం చెప్తారు, కేసీఆర్ను తిట్టుడు పని చెప్తారు. కాబట్టి దేకలే వీళ్ళను, ఎవరు దేకలే. ఇక చూడుర్రి, ఆదివారం రాత్రి 8 గంటలకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం పెట్టిండు. ఒకటి ఎవరు చూలే. ఆదివారం రాత్రి 9:30 మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేసిండు. వామ్మో, గడ చెక్ డ్యామ్ను పేలిపోతే కనీసం మా ముఖ్యమంత్రి అక్కడికి పోలే కానీ 9:30 చిట్చాట్ చేసిండట. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ దేకలే, జూపల్లి కృష్ణారావు అసలే జూలే, వాకాటి శ్రీహరి అసలు పట్టించుకోలే, సీతక్క అసలు ఎవరో తెలియదు అంటుర్రు. ఈయన ముగ్గురు, 1, 2, 3, 4 మధ్యాహ్నం, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు. సోమవారం సాయంత్రం 4:30 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి ప్రెస్ మీటు. సోమవారం 6:30 విలేకరులతో శ్రీధర్ బాబు. సోమవారం సాయంత్రం 7:30 కమాండ్ కంట్రోళ్లలో మంత్రులతో రేవంత్ చర్చలు. అదనంగా కేసీఆర్ ఆరోపణలపై మంత్రుల తుమ్మల కూడా ప్రెస్ మీట్ పెట్టిల్లట. ఇక చూడుర్రి, ఇంతమంది పెట్టిల్లు. ఇక చూడుర్రి వరుస ప్రెస్ మీట్లు. 8 మంది మంత్రులు గంటల వ్యవధులలో, 24 గంటలలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి మనందరం కూడా దయచేసి ఆలోచించాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెడతా అంటే
మంత్రులకే భయమైంది అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఒక్కరు బక్కపల్చని వ్యక్తి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెడితే 8 మంది మంత్రులు ప్రెస్ మీట్ పెడతారు. ఏమయ్యా మీ 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలు ఏడబోయినాయ్యా? మీ ఇసుక ర్యాంపుల దోపిడీ ఏందయ్యా? మీ చెక్ డ్యాంలు కూల్చేస్తా అంటే ఏడబోతున్నారయ్యా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సర్పంచ్ ఎన్నికలలో గెలిస్తే వాళ్ళ మీద దాడి చేస్తారా మీరు? కేసీఆర్ అన్న మాటలకు ఒక్కదాని దగ్గరన్నా మీ దగ్గర సమాధానం ఉందా? దానికి సమాధానం లేదు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటలు గడవక ముందుకే 8 మంది ప్రెస్ మీట్లు పెడితే తెలంగాణ ప్రాంత ప్రజలు దేకనే లేకపోతుంది. ఇంత అన్యాయం. ఒక్కడండి కేసీఆర్ ఒక్క వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే ఇక అసెంబ్లీలో చర్చ పెడతారు. ఏం అసెంబ్లీలో చర్చ పెడతారు చెప్పురా? నాకు అర్థం కాదు. అసెంబ్లీలో ఏమని చర్చ పెడతారు? ఏమని పెడతారు? ఇగో ఇట్లా పట్టుకుంటారు. అధ్యక్ష, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మొదలుకొని అడవి సోమపల్లి వరకు 4 చెక్ డ్యాంలను పేల్చివేసిళ్ళు. మరి ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఏమన్నా నమోదు చేసిల్లా? ఇంజనీర్లే కంప్లైంట్ ఇచ్చిర్రు, మరి వారి సంగతి ఏంది అని అడుగుదా? ఏమన్నా ఎఫ్ఐఆర్ చేస్తారా? నాకు అర్థం కాదు. దానికి సంబంధించి చేసిర్రా అని అసెంబ్లీలో అడుగుతారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో అడుగుతారు. ఏం సమాధానం చెప్తారా? నాకు అర్థం కాదు. ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పుర్రి? మైకట్ సమయం అయిపోయింది, మైకట్. అసెంబ్లీ అయిపోయే వరకు పిన్ టు పిన్ తెలంగాణ ప్రాంత ప్రజలను నేను చూపెడతాను. నేను చెప్తాను కదా, ఊకునేదే లేదు. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చింది. ఇక కేసీఆర్ బయటకు వచ్చినాక ఇక మీరేం చెప్తారు? గంతే అయ్యేపా. తోలు తీస్తా అని చెప్పిండు తెలుసా కేసీఆర్. ఒక్కొక్కరు తోలు తీస్తా అన్నాడు. ప్రజల చేత ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిలదీస్తామన్నాడు కేసీఆర్. ఇక అసెంబ్లీకి పోయినాక మీరు దీనికే సమాధానం చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ అసలే కేసీఆర్ అంటే చాలా మేధావి, చాలా ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్రలు చేసిండు, సైకిల్ యాత్రలు చేసిండు. 14 సంవత్సరాలు విపక్షంలో ఆయనకున్నంత అప్డేట్ మనకు ఎవరికి ఉండదు. ఎందుకంటే బియాండ్ ప్రాక్టికల్గా మొత్తం ప్రజలలో తిరిగిన వ్యక్తి. మరి ప్రజలలో తిరిగిన వ్యక్తి అంటే ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పులను ఎత్తి చూపితే ఏది తట్టుకోలేమని కాంగ్రెస్కు జ్వరం పట్టుకొనుందా? జల విధానంపై చర్చ అంటే బీఆర్ఎస్కు ఆయుధం ఇచ్చినట్టేనని జంకుతుందా? గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోలేమని వణికిపోతున్నదా? అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేందుకు జనవరిలో పెడతామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరుపుతున్నదా అంటే అవుననే సమాధానం వస్తున్నది కాంగ్రెస్ వర్గం. ఇన్ని రోజులు ఆడింది ఆటగా పాడింది పాటగా నెట్టుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ అధినేత సింహ గర్జనలతో బెదిరిపోతున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్, నేను మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావును అట్టుకోవడం చాలా కష్టం. ఏమంటారంటే కామన్గా మనం ఏదైనా వాడుక భాషలో మాట్లాడతాం, పంచభూతాలతో ఆటలొద్దు అంటారు. గట్లనేగి తెలంగాణలో పంచభూతాల లెక్క ఒక దేవుడు ఉన్నాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు. ఆయన పేరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన తెలంగాణలో కేవలం ప్రభుత్వాన్ని కోల్పోయిన 100 రోజులు కానేలేదు. కేసీఆర్ రావాలనే నినాదం జపమైపోయింది. ఆఖరికి నిన్న మొన్న ఆదివారం రోజు ప్రెస్ మీట్కు తెలంగాణ భవన్ వస్తున్న సందర్భంలో ఆ రోడ్ల మీద ఇది వాళ్ళ ఇంటికాడ నుండి తెలంగాణ భవన్కి వస్తుంటే సైకిల్ మీద పోయేటాయనే, రిక్షా అదేంటి మన అక్కడ బండ్ల మీద పోయేటానే కేసీఆర్ను చూసి, సార్ మళ్ళీ మనదే ప్రభుత్వం, నేనైతే కాంగ్రెస్ బిడ్డనే కానీ మళ్ళీ మనదే ప్రభుత్వం, నేను వస్తానా అని అన్నాడట. మొత్తం జైలు పెట్టిలు. నేను చెప్తున్నా కదా, ఈయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఉండదు కాంగ్రెస్ నేతల దగ్గర. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 4 చెక్ డ్యాంలు పేల్చివేత గురించి అడిగితేనే సమాధానం లేదు మీ దగ్గర. ఈ ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు, నాకు అర్థమైతే లేదు. 8 మంత్రులు మీరు దేనికే ప్రెస్ మీట్ పెట్టిళ్ళు? ఇంకా చెక్ డ్యామ్ దగ్గరకు ఒక్కరికన్నా పోయిర్రా? మానవత్వం లేదానా మీ దగ్గర అని అంటున్నారా? అక్కడ చెక్ డ్యామ్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అడుగుతున్నారు, మా మంత్రులకు కనీసం మా మీద దయ కరుణ ఏది లేదా అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఏమైపోయే ఏం కథ అని అడుగుతున్నారు. ఇక దీని మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏదో గగ్గోలు చేస్తాం, ఏదో చేస్తాం. ఏం చేస్తారు మీరు? నాకు అర్థమవుతలేదు. ఏం చేస్తారు? మీ ప్రభుత్వం ఏంది? మీ ప్రభుత్వంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు? విపక్షానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో ప్రాజెక్టులు ఏంది? తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఎంత పంట భూములు ఉన్నాయి? ఎన్ని బీడు భూములు ఉన్నాయి? దాంతోపాటు నిరుద్యోగులు ఎంత? దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగులు చేసేవారి సంఖ్య ఎంత? అక్షరాస్యులు ఎంత? నిరక్షరాస్యులు ఎంత? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి జనాభా విషయంలో వాళ్ళకి ఏమేం కావాలి? ఏమన్నా తెలుసా? మీకు దగ్గర లెక్క పత్రం ఏమన్నా ఉన్నదా చేతిలా?
మీకు సంబంధించి ఏ శాఖ దేనికి పనిచేస్తుంది, ఎక్కడికెక్కడ ఏం జరుగుతుంది, ఆఖరికి మీ మంత్రులు చేస్తున్న అవినీతి ఆరోపణలే పూర్తి స్థాయిలో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేసే వాళ్ళందరినీ విడిచిపెట్టి కేసీఆర్ దగ్గరికి వస్తారు. వచ్చి ఏదో ఎదిరించి అసెంబ్లీలో మాట్లాడతారట. వీళ్ళు ఏం మాట్లాడతారా, మీరు ఏం మాట్లాడు సప్పుడేక గమ్మును కోర్రి. నేను చెప్తున్నా కదా, మీరు ఏం చేయలేరు. మీ ప్రభుత్వం వల్ల ఏం కాదు. తెలంగాణ ఘోరంగా నష్టపోతున్నది. నేను చెప్తున్నా కదా, 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ భూమి మీదకి అడుగు పెట్టాలంటే, ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితులు ఎత్తాలి మీరు. ఎట్లనో చెప్పనా, అరే బీఆర్ఎస్ పార్టీలు గెలితే వాళ్ళ మీద దాడులు చేసుడేందండి. ఇసుక మాఫియా ఒక డ్యామును పేల్చేస్తే ఎక్కడున్నదండి? ఏడున్నది? ప్రజాస్వామ్యం, ప్రభుత్వం, రాజ్యాంగాలు ఏడున్నాయి ఇవన్నీ? సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతారు. మరి అక్కడ ఏ ఎన్కౌంటర్ సజ్జనార్, ఆయన పేరు సజ్జనారే కదా, మరి వాళ్ళ దగ్గర తుపాకీ ఉంటుంది కదా, వాళ్ళ నీళ్ళండి. కొన్ని గ్రామాలకు, కొన్ని మండలాలకు, ఓ జిల్లాకు పూర్తి స్థాయిలో నీళ్ళు అందించే చెక్ డ్యామ్లను ఎక్కడికక్కడ పేల్చి వేస్తున్నారు. పోయి వాళ్ళ తుపాకీ ఇప్పుడు పనిచేస్తలేదా? ఇసుక మాఫియా మీద పనిచేయదా? దా విషయమే. ఇగో కేసీఆర్ స్టేట్మెంట్గా మాట్లాడితే, ఇగో చూడుర్రి, మళ్ళీ హరీష్ రావు వచ్చిండంటే కథం 6 అడుగుల బుల్లెట్ దిగిందంటే వీళ్ళకి బుల్లెట్ ఇక పడ్డట్టే కాంగ్రెస్కు. కేసీఆర్ స్టేట్మెంట్గా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా చీప్గా మాట్లాడింది. ఫ్రస్ట్రేషన్లో రేవంత్ ఏదేదో మాట్లాడుతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివృత్తి చేయాలి, లేదంటే సమాధానాలు చెప్పాలి. కానీ మరుగుజ్జు సంకుచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారు. 45 టీఎంసీలు ఎట్లా, ఇగో 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటారు అని అడిగారు. పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలకు హక్కులకు నీళ్ళు వదులుతారా? ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పిదం. తెలంగాణకు తీరని ద్రోహం. తక్షణమే ప్రభుత్వం లేఖను వెనక్కి తీసుకోవాలి. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిపిఆర్ వెనకేసుకొచ్చినా ఎందుకు ఈ మౌనం? ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేస్తున్నారు? 299 టీఎంసీలు తెచ్చే నాటి కాంగ్రెస్ కేసీఆర్ నిలదీతతో నిస్సిగ్గుగా అబద్ధాలు. 9.5 ఏళ్లలో కేసీఆర్ పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం. ఒక్కో ఎకరానికి ఇవ్వలేదు. ఉత్తమ అబద్ధం. 2 ఏళ్లలో మీరిచ్చింది 11,000 ఎకరాలకే. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చివేత అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడతాను. దీనికి ఏం సమాధానం చెప్తారు? కేసీఆర్ అడిగిన కేసీఆర్ కూడా కాదబ్బా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. 4 చెక్ డ్యాంలు ఎందుకు పేల్చేసిలు? దాని మీద ఎఫ్ఐఆర్లు ఏవి? ఇసుక మాఫియా ఎందుకు పెట్టరైపోతుంది ఈ తెలంగాణలో? సమాధానం చెప్పు. ఇక చూడుర్రి, ఏమి జీవితం మా బిడ్డలది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. వీళ్ళకు మైకులు ఇస్తే అమ్మా దాన్ని ఏమంటారు, నెత్తి మీద ఉన్న ఇంటికలన్నీ ఉష్పాలు అట్లా ఉరుతారు మనల్ని. గాత రేపిపోతారు ఈ రాజకీయ నాయకులు. మరి గిడ మా బిడ్డల పరిస్థితి ఏంది? 12 మంది పిల్లలు, 5 పందులు. అంగన్వాడీలను సకల సౌకర్యాలతో ఫ్రీ స్కూల్గా మారుస్తామంటూ సర్కారు ప్రచారానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో దుర్భర దృశ్యం ఇది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న ప్రాంతంలో పందులు ఇలా తిరుగుతుంటే బిక్కుమంటూ భోజనం లైన్లో నిలబడ్డారు విద్యార్థులు. ఇగో మీకు ఇంకా క్లారిటీ దేవాలన్నా, వీళ్ళు మా తెలంగాణ రాష్ట్రానికి కాబోయే వారధులు. అంటే అన్ని రంగాలలో నిపుణులు, కాబోయే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించే సైన్యం. సో ఈ చిన్న పిల్లలు బువ్వ కోసం నిల్చుంటే పందులు కూడా వచ్చినాయి. 1 2 3 4 5. మన పాలన రేవంత్ అన్న, ఓ అన్నయ్య, మన పాలన ఇది ఇట్లున్నదా? ఇగో మా తమ్ముళ్ళు చూడు, వణుకుతున్న సంక్షేమం. చలిలో గురుకుల విద్యార్థుల నరకయాతన. కాగితాలలోనే వేడి నీళ్ళు, టైం టేబుల్ సడలింపు, రెక్కలూడిన కిటికీలు, అందని దుప్పట్లు. ఇక చూడు, చల్ల నీళ్ళతో ఓ బిడ్డలారా, చల్ల నీళ్ళతోని సన్నీళ్ళు చేపించేసి ఇక చూడు కిటికీలు. చలికాలం, కిటికీలు ఊసిపోతున్నాయి. పురుగు పూసి అత్తే ఎట్లా మా బిడ్డల పరిస్థితి ఏంది చెప్పుర్రి. రేవంత్ అన్న, ఓ అన్న, ఏందే మన పాలన గిట్లయిపోతుంది ఏంది? రేవంత్ రెడ్డి అన్న, ఏందన్నా మన పాలన? ఏం చేస్తున్నారే విద్యాశాఖ మంత్రి? నువ్వే కాదే బాంచని. ఏమైపోయింది నా తెలంగాణకు? ఏంది గోస? టైం టేబుల్లనేమో వేన్నీళ్ళు అని చెప్తున్నారట. మరి ఆ వేన్నీళ్ళు ఏడబోతున్నాయి? మరి వేన్నీళ్ళు ఏమన్నా వీళ్ళేమన్నా మాయం చేస్తున్నారో తెలియదు. కిటికీలేమో రెక్కలు ఉడుతున్నాయి, అద్దాలేమో పగిలిపోతున్నాయి. ఏం బతుకులు, ఏం కథ మా బిడ్డలది? అరే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఉపన్యాసాలు ఇద్దామా అన్న?
బుక్కడు వాళ్ళకు బువ్వ పెట్టి మంచి బువ్వ పెట్టి ఇక సకల సౌకర్యాలు కల్పించి ఇక వేడి నీళ్ళు పెట్టక ఈ సన్నీళ్ళల్లో పిల్లలు చూడు పైప్ నీళ్ళతోని తానాలు చేయబడతారు ఇక గజ్జ గజ్జ వణుకుతారు పాపం పాపం బచ్చచ్చు ఏం చేద్దాం. ఇగో నేను అడిగినా కదా, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ విన్నారా పేరు ఎప్పుడన్నా మీరు? తెలవాలా మీకు. ముమ్మాటికి అవి కూల్చివేతలే. ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంల ధ్వంసం, ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చూడలేదు. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో అవి కూలాయా? ఇసుక మాఫియా తప్ప వేరే కారణం కనిపించలేదు. రంధ్రం చేసి జిలిస్టిక్ సంబంధించి పెట్టి పేల్చేసిలు. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్టు చేయాలి. యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తుకు ఆదేశించాలి. సాగు నీటి నిర్మాణాల వరుస పేల్చివేత ఘటనపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ వెల్లడి. తనుగుల, అడవి, సోమనపల్లి గ్రామాలలో ధ్వంసమైన చెక్ డ్యాంలు పరిశీలిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కరీంనగర్ జిల్లా జమ్ముకుంట తనుగుల చెక్ డ్యాం వద్ద మాట్లాడుతున్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అవి ఏం జరిగినాయి అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాటిని పేల్చేసిళ్ళు. పొక్కలు ఉన్నాయి, దాంట్లో ఇంత మందు పాత్రలు పెట్టిళ్ళు, మందుగుండు సామాగ్రి పెట్టి పేల్చేసిళ్ళు. దాని సంగతి ఏందో చూడవయ్యా అని అడుగుతున్నారు. దాని గురించి ఏమన్నా చెప్తారా? చెప్పే పరిస్థితి. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గంతే. తోడేళ్లకే తోడ్పాటు. హల్దీ వాగులో ఇంకా ఆగని ఇసుకదాన్య ముఠా నేతలతో ఉన్న ఉన్నతాధికారుల చెట్టపట్టాలు. వాగులో ఇప్పటికీ తొలగని ప్రైవేట్ రోడ్డు. అవినీతిపై హుక్కుపాదం. ప్రజల ప్రతిజ్ఞ నవ్వుల పాలు. వాగు పొడవున 20 క్వారీలు స్పాట్గా గుర్తింపు. 20 క్వారీలట. ఇంకేం చేయాలి? ఏం కథ? గింత ఘోరమైంది. ఇసుకందో ఓడేసుడేంది, చెక్ డ్యామ్లను పేల్చేసుడేంది, ఏ కాలంలో ఉన్నాం ఏంది? ప్రభుత్వాలు ఏడమైనాయి, వ్యవస్థలు ఏడమైనాయి, ఏం కథ? ఇప్పుడు ఏమన్నా వానకాలం, సరే వానకాలం వచ్చింది బిడ్డ, బాగా నీళ్ళు వస్తున్నాయి, వానలు అయ్యో రికాం లేకుండా ఇరామం లేకుండా కొడుతున్నాయి. మొత్తం చెరువులు, వాగులు, వంకలు అన్నీ ఉప్పొంగుతున్నాయి. ఆగమాగమైపోతున్నది. పూర్తి స్థాయిలో ఏదేదో అవుతున్నది అన్నట్టుగా ఆదాయం. చలికాలం బయటికి వెళ్తే గజ్జ వనికే చలి ఉన్నది. ఈ చలిలా ఇంకా డ్యామ్ కూలిపోయిందంటే డైపర్ వేసుకున్న పోరాడు కూడా నవ్వుతాడండి. ఇజ్జత్ పాడుగాను. ఇది ఎక్కడదండి? ఈ డ్యాములు కూల్చేస్తా అంటే ఆయన ఎక్కడి నుండో వచ్చి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, గిట్లయితే ఎట్లా ముఖ్యమంత్రి, ఏం పాలన చేస్తారు మీరు అని అడుగుతున్నాడు. దాని గురించి ఏమైనా ఉన్నదా? లేదు. ఇక గులాబీ పార్టీ మారాలి. గులాబీ పార్టీ ఎట్లా మారాలి? గులాబీ పార్టీ ఎట్లా మారుతుంది? ప్రజల్లోకి వీళ్ళు ఎట్లా పోతారు? ఏం చేయబోతున్నారు అనేది మరొక ఎపిసోడ్ వచ్చింది. ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. ఇంకా నా భాషలో చెప్పాలంటే దునియా మొత్తం దగేలు అంటది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోగ్యం మంచి లేదు, ఆగమైపోయింది, ఇక అదైపోయింది, ఇదైపోయింది, ఇక బీఆర్ఎస్ అధికారంలోకి రాదు, అది ఇది అని చెప్పారు కదా. గది ఏది లేదు. గిడ ఏం జరుగుతుందో చూడురి. గులాబీకి కొత్త ఇన్ఛార్జులు. నియోజకవర్గాలకు పాత అధ్యక్షుల తొలగింపు. ఎమ్మెల్యే, మాజీ మంత్రులు సైతం అవుట్. గులాబీలకు కొత్త ఇన్ఛార్జీలు వస్తున్నారు. నియోజకవర్గాలకు పాత అధ్యక్షుల తొలగింపు. ఎమ్మెల్యే, మాజీ మంత్రులు సైతం అవుట్. అన్ని చోట్ల యువతకి పెద్దపీఠం వేసే ఛాన్స్. ఇప్పటికే పలువురి పేర్లను సేకరించిన అధిష్టానం. పార్టీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం. సంక్రాంతి తర్వాత ముహూర్తం ఫిక్స్. గులాబీ పార్టీకి కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం కసరత్తు చేసినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు పార్టీ బలోపేతంపై దృష్టి సారించలేదు. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీకి బూస్ట్ ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. దాంతో పాటుగా గతంలో పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించగా కొంతమంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, వారి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత అందుకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలుత అసెంబ్లీ నియోజకవర్గాలు గులాబీ పార్టీ బలోపేతంపై అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపై దృష్టి సారించిన ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్ఛార్జీలో కొంతమందిని సీరియస్గా సీనియర్లను కేల్కతం దుకాన్ బంద్ చేసే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఏం జరుగుతుందో నేను చెప్తే ఇక్కడ గులాబీ పార్టీలో జరగబోయే ఆ అద్భుతం ఏంది, గుబులేందో కూడా నేను చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టీఆర్ఎస్గా మారుతుందని ఒకటి చర్చ నడుస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది క్వశ్చన్ మార్క్ ఒకటి. రెండోది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, దాంతోపాటు ఎమ్మెల్సీలు, వీళ్ళు కూడా ఎక్సే అంటే మాజీ, దాంతోపాటు మినిస్టర్స్కు సంబంధించి అంటే మాజీ మంత్రులు, వీళ్ళు కూడా ఎక్స్లే. వీళ్ళందరినీ కూడా తీసేస్తారు, పక్కన పెట్టేస్తాడు. ఫస్ట్ ఎందుకు పక్కన పెడతారంటే వీళ్ళు కరెక్ట్ ఉంటే ఆడెందుకు ఓడిపోతారు, ఒక మాట. ఇది ఒక అంశం. దీంతో పాటు కేసీఆర్ దగ్గర ఒక లిస్ట్ ఉంది.
ఈ లీస్ట్ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ లీస్ట్ యొక్క పంచాయతీ ఏంటంటే కేసీఆర్ దగ్గర ఉన్న లీస్ట్లో ఏం చేస్తాడు కేసీఆర్, ఏం చేయబోతాడు కేసీఆర్ అంటే మొత్తం యువతే ఉంటుంది మీకు. యువతతో ఏదైనా సాధ్యం. స్వామి వివేకానంద అంటారు కదా, రక్తం మరిగి హుక్కు గుండె లాంటి నాకు ఒక 5గురినో 4గురినో ఇంతమందిని ఇస్తే చాలు అన్నట్టుగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 500 నుంచి సుమారు 1000 మంది వరకు యువతను మొత్తం అన్ని నియోజకవర్గాలు, గ్రామీణ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా యువత చేతిలో పార్టీని. ఎందుకంటే యువత తలుచుకుంటే ఏదైనా అవుతుంది. యువత తలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదు. యువత తలుచుకుంటే కానిదంటూ ఏది ఉండదు. దాంట్లో భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు యువతను ప్రోత్సహించడంతో పాటు యువతను పార్టీని వాళ్ళ చేతికి అప్పగించి మనం స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి. ఎందుకంటే యువతతో ఏదైనా సాధ్యం. మీరు ఒకసారి చూడండి, రైతుల ఉద్యమాలు వేరు, కార్మికుల ఉద్యమాలు వేరు, విద్యార్థుల ఉద్యమాలు వేరు. మీరు ఎక్కడైనా చూడండి, యువత తన యొక్క ఏది జీవితంలో ఎదగడానికి, ఉన్నత స్థితి చేరుకోవడానికి చదువు అనే ఒక ఆశ్రమంతో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలలో కానీ విద్యా సంస్థలలో కానీ ఓ పక్కన వాళ్ళ జీవితాల మీద ఫోకస్ పెడుతూ ఇంకో పక్కన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అనేక యూనివర్సిటీలలో పోరాటం పుట్టింది యువతతోనే. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పట్టాలెక్కి మొన్ననే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. ఈ సర్పంచ్ ఎన్నికలను ఆ స్వామి రంగ చేసేసిళ్ళు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్కు నిద్ర పట్టకుండా చేసిళ్ళు. ఎంత వ్యతిరేకత మీరు ఒకసారి ఆలోచించండి. ఒక 100% ఉందనుకో, అధికార పార్టీ ఉంటే మినిమం 90% రావాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే 70% విపక్షమే వచ్చింది. విపక్షమే. మీకు ఉదాహరణగా చెప్తున్నా. ఎందుకంటే అధికార పక్షానికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపట్లేదు. నేను చెప్తున్నా కదా, ప్రజలు వద్దనుకుంటున్నారు. ప్రజలు ఇక చాలుపో అనుకుంటారు. ప్రజలు ఇక మీ మాట వినే పరిస్థితులలో మేము లేమంటారు. ప్రజలు ఇక మీ మాటే వినమంటున్నారు. ఆ పరిస్థితికి వచ్చింది. ఇక గులాబీ బాస్ చేతిలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఆర్టీ తరపున, నా తరపున ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నేను చెప్తున్నా, రాజకీయ అవసరం కాదు. ఈ వ్యవస్థలను, ఇక్కడ ఉన్న అన్ని శాఖలను, మొత్తం రాజకీయ వ్యవస్థనే మనం మొత్తం ఎట్లా అంటే ఇగో ఇట్లా డస్ట్ దులిపినట్టు దులిపి ఈ ఏంది అంటే సీనియర్ రాజకీయ నాయకులు అందరూ పక్కకు జరుపుర్రి. ఎక్కడ మీకు ఆయుధం దొరికితే అక్కడ ఆయనను పక్కకు జరిపేసారు. యువత చేతిలోకే రాజకీయాలు రావాలి. యువతే పూర్తి స్థాయిలో నడిపేయాలి. యువతే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. పల్లెలు బాగుండాలన్నా, పట్టణాలు బాగుండాలన్నా, రైతులు బాగుండాలన్నా, కార్మికులు బాగుండాలన్నా, నిరుద్యోగులు బాగుండాలన్నా, సబ్బండ వర్గాలు బాగుండాలన్నా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీకి సంబంధించి అన్ని వర్గాలు బాగుండాలంటే అది యువతతోనే సాధ్యం. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోతున్న ఈ ఆయుధాన్ని మీరు ఎట్లా వినియోగిస్తారనేది నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా కూడా ఈ రాజకీయ వ్యవస్థలను మారూరి. ఇక ఈ రాజకీయ వ్యవస్థలను ఇంకా ఇట్లనే వస్తా అంటే మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదో ఒకటైతే చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. రైట్. ఇక చివరికి చెప్తా అన్నా కదా కేసీఆర్, ఇగో ఇదే ఇప్పుడు నేను చెప్పబోయే బాంబేది. మీకు ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ నేను చెప్తా. ఒక్క కేసీఆర్ ఒకవైపు, సీఎం, మంత్రులు, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇంకొక వైపు, ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఇంకొక వైపు. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం, ఒకవైపు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఇంకొక వైపు ఉన్న పరిస్థితి కనబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఒకవైపు నిలబడి మాట్లాడినందుకే కింత జెత్తాలు. మరి ఇక్కడ ప్రభుత్వం కానీ, లేకపోతే వ్యవస్థలు కానీ, లేకపోతే అందరు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక వైపు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు కూడా వచ్చినాయి. ఆ అంశాలన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూద్దాం. ఏంది అంటే ఒకే మాట, మాటల తూటాలకు సర్కారు మొత్తం హడలిపోయింది. ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రుల దాకా ఒకటే పరుగు. 2 రోజుల నుంచి ఒకరు వెనక ఒకరు హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టారు, చిట్చాట్లు చేశారు. మరికొందరు మైకులు కనిపిస్తే చాలు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చేందుకు నానా పాటలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక ఇతర అంశాలను లేవనెత్తడం, మేము కౌంటర్ ఇచ్చామనే విధంగా మంత్రులు మీడియా సమావేశాలు జరిగాయన్న విమర్శలు నిలబడతాయి. ఒక్క కేసీఆర్ ఒకవైపు, మంత్రులు ఇంకొక వైపు. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలవాల్సిన విషయం ఉన్నది. చాలా వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో, ఈ తెలంగాణ భౌగోళిక రూపంగాని లేదా ఇక్కడ పరిస్థితులను, నీళ్ళ గురించి తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం తెలియదు. ఉత్తదే మీరు మళ్ళీ చెప్తాను నేను, వాళ్ళకి ఏం తెలియదు.
వాళ్ళది ఉత్తదే ఏదో యాక్టింగ్లు ఎత్తురు కానీ నిజంగా వాళ్ళకి నీళ్ళ గురించి అవగాహన లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో ఏ నదులు పారుతాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి, దాంతోపాటు ఏ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది, ఏది ఉపయోగంగా ఉంది, ఏది ఆపదలో ఉంది, దేనివల్ల ఎంత ఉపయోగం వస్తుంది, ఆ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు పండుతుంది, అందులో పంట ఎన్ని మెట్రిక్ టన్నుల ఏంది పంట ఉత్పత్తి జరుగుతుంది, ఇవన్నీ అడుగుర్రి. అయ్యో తెలియదు కాదు, గుర్తులేదు కాదు, మర్చిపోయినాం, తెలియదు గుర్తులేదు మర్చిపోయినాం, ఇదే సమాధానం వస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను ఇంత స్పష్టంగా చెప్పడానికి ఏంటంటే నీళ్ళ గురించి ఎవరికి లేదు, బుర్ర లేదు. ఫస్ట్ తెలంగాణలో కొంతమందికి మాత్రమే ఉన్నది. నేను చెప్తున్నా, ఇట్లా ఏళ్ళ మీద 1 2 3 4 5 6 7 8 ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు భయ్. నేను చెప్తున్నా కదా, ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ చెప్పింది ఏంది, నీళ్ళ గురించి మాత్రమే మాట్లాడింది. వీళ్ళకి నీళ్ళ గురించి ఒక్కలకన్నా తెలుసా? నాకు అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని ఉపనదులు ఉన్నాయి, ఎన్ని చెక్ డ్యామ్లు ఉన్నాయి, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏం ప్రాజెక్టులు ఉన్నాయి అడుగురి. ఈయన మొన్ననే వచ్చిండు సీఆర్, ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తున్నాడు. సీతక్కను కూడా అడుగురి, మొలుగులు ఏమున్నాయో, పొన్నం ప్రభాకర్, జూపల్లిన వీళ్ళందరిని అడుగురి. నేను చెప్తున్నా, నీళ్ళ గురించి వీళ్ళకి ఏం తెలుసా అండి, ఏం సబ్జెక్ట్ ఉన్నదో అడుగురి. కేసీఆర్ను ఒకవైపు, వీళ్ళందరిని ఒకవైపు పెడదాం. 100 కెమెరాలు కాదు 1000 కెమెరాలు తెచ్చుకోమను. కేసీఆర్ అడిగే ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్తే ఈ తెలంగాణలో ఇంకా మీరే శాశ్వతంగా మేము ఫ్రీగా మొత్తం ప్రజలందరూ మీకు పట్టం కడతాం. వీళ్ళకి నీళ్ళ గురించి ఏం తెలియదు బెబ్బే. నేను చెప్తున్నా కదా, నీళ్ళ గురించి క్లారిటీ లేదు ఎవరికి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కు ఉన్నంత క్లారిటీ ఎవరికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది. మిషన్ భగీరథ ఉట్టుకొచ్చింది, మిషన్ కాకతీయ ఉట్టుకొచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, రంగనాయక్ కానీ, రిజర్వాయర్లు కానీ, చెక్ డ్యాములు కానీ ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. వీళ్ళకి తెలియదు. ఎందుకంటే తెలంగాణలో పాదయాత్ర చేయలే, తెలంగాణలో యాత్రలు చేయలే, ఏ జిల్లాలో ఏ మండలం, ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఏముందో తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి ఏం తెలియదు. నిజంగా కనుక అసెంబ్లీ పెడితే కేసీఆర్ మైక్ కట్ చేయకుండా, వీళ్ళ మైక్ కట్ చేయకుండా ఇద్దరు మాట్లాడమనరు. వీళ్ళకి ఏం తెలియదు. నేను చెప్తున్నా కదా, వీళ్ళ వల్ల ఏమీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, భయంతోనే. ఇంకొకటి ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు కేసీఆర్కు 2 ఆయుధాలున్నాయి. ఒకటి జిహెచ్ఎంసీ విలీనం మీద చర్చ, ఎందుకంటే దీనికి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది సుస్పష్టం. రెండోది ఏంది అంటే, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో భారీగా కూడా బీఆర్ఎస్కు విజయం కట్టబెట్టిల్లు, బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చిల్లు ప్రజలు. దాంతోపాటు నీళ్ళ గురించి వీళ్ళకి ఏం తెలియదు. నేను చెప్తున్నా కదా, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా, రాజేంద్ర సింగ్ను తీసుకొచ్చి కేసీఆర్ను పక్కన పెట్టి, రాజేంద్ర సింగ్ను పక్కన పెట్టి, మొత్తం కాంగ్రెస్కి ఎంతమంది 1000 మందా 100 మందా 1,00,000 మంది వాళ్ళు ఎంతమంది వస్తారో రానిర్రి, వాళ్ళకి మైకులు ఇర్రి, వాళ్ళని మాట్లాడమని చెప్పుర్రు. ఏమన్నా మాట్లాడితే నన్ను అడుగురు. నేను చెప్తున్నా కదా. సో నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, మీ అందరికీ తెలవాలి కాబట్టి, ఒకటి శ్రీధర్ బాబు, తుమ్మల, సీతక్క, పొన్నము, జూపల్లి, బట్టి, వీళ్ళు చూడాలి. నేను చెప్తున్నా కదా, ఉత్తమం ఎంతమంది గీన మీద ప్రెస్ మీట్ పెట్టిల్లండి, ఎంతమంది పెట్టిల్లు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా ప్రజలందరికీ కూడా నిజాలు తెలవాలి. నీళ్ళ గురించి ఏం జరుగుతుంది, నిజాలేంటి, వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనేది తెలవాలి. నేను ఇప్పటికీ చెప్తున్నా, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా, ఈయన ఉంటేనే ఈ తెలంగాణకు రక్షణ. ఈయన అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి. నీళ్ళ గురించి అవగాహన ఉన్నది ఈ ఒక్క మేధావికే. నేను మళ్ళీ చెప్తున్నా. నేనేమంటున్నానంటే, కేసీఆర్ గురించి మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన రూపం నుంచి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేదా చెరువులకు సంబంధించి మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టడు కానీ, ఇంటింటికి నల్లాలో మిషన్ భగీరథ కానీ ఈయన చేసిండు. మరి వీళ్ళు ఏం చేసిలో చెప్పురు? ఉన్న నీళ్ళను బంధు పెట్టిలు. గీళ్ళ గురించి మనం మాట్లాడుకుని, ఇసుక కోసం చెక్ డ్యామ్లను బేల్ చేస్తున్నదండి ఈ ప్రభుత్వమే. మరి విపక్షం అయితే పాచికవానికి తాటికి రాదు, బొక్కలు ఇరుగు, వాడు పత్తకు కూడా కనబడపోవు, వాడు ఎన్కౌంటర్ అయ్యవో యాడివో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే చెక్ డ్యాములు జరుగుతున్నాయి. పేల్చివేతల ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది నాకు అర్థమైతలేదు. వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి అడిగిన ఆనిముత్యాలే అనుకుందాం. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇసుక చెక్ డ్యాములు మొత్తం పేల్చేస్తా అంటే, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చెప్పిండు కదా, అది పేల్చేసిళ్ళు స్పష్టంగాని. మరి దానికి సమాధానం ఏది? నా రాష్ట్రం తగలబెడతారా? నా రాష్ట్రాన్ని కాల్చేస్తారా? నా రాష్ట్రాన్ని బూడిద చేస్తారా? నా రాష్ట్రాన్ని చీకటి చేస్తారా? తెలంగాణ రాష్ట్రం అంటే 1200 మంది విద్యార్థుల అమరవీరులతో వచ్చిన రాష్ట్రం కదా ఇది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పోరాటం చేస్తూ వచ్చిన రాష్ట్రం కదా. మరి ఈ రాష్ట్రాన్ని వల్లకాడి చేద్దాం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతారు? ఇసుక లారీలు అర్ధరాత్రి ఎన్ని లారీలు పోతున్నాయి ఒక్కొక్క జిల్లాలో, అది మాటలలో చెప్పలేం. 100,000 లారీలు పోతున్నాయి. ఎక్కడి నుండి వస్తుంది ఇసుక? ఎందుకు చెక్ డ్యామ్లు బేల్ చేస్తున్నారు?
మనం కనీసం మానవత్వ కోణంలో అయినా ఆలోచించాలి కదా. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే గ్రామాలు కానీ మండలాలు కానీ ఏం తాగుతాయి, ఎట్లా పంటలు పండిస్తాయి? సమాధానం లేదు. మళ్ళీ వీళ్ళకు నీళ్ళ గురించి దాని గురించి దీని గురించి వీళ్ళకు ఉన్నది జ్ఞానం, మళ్ళీ మాట్లాడతారు. ఏమా మీరు చర్యలు తీసుకోండి, అప్పుడు మనం మాట్లాడదాం. ఓకే ముఖ్యమంత్రి గారు, మంత్రులు క్షమించండి, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, మీ ప్రభుత్వం చాలా గొప్పదని నేను చెప్తా. నేనే చెప్తా ఇక్కడ చర్యలు ఇవి అంటున్నా. ఇంజనీర్లు ఇచ్చిండ్రండి కంప్లైంట్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనో బీజేపీ కార్యకర్తనో ఇంకెవరో ఇవ్వలే అండి, సామాన్యుడు. ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిర్రాళ్ళు. ఆ యొక్క డ్యామ్లు కానీ అక్కడ ఉండే పరిసర ప్రాంతం కాపాడేటోళ్ళు, నదుల సంరక్షణ కోసం, రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టుల సంరక్షణ కోసం ఉన్న ఇంజనీర్లు ఇచ్చిరండి. అరే కోట్ల రూపాయలండి, ప్రజల సొమ్మండి, అది మా సొమ్మండి. వాడు ఇవ్వడాన్ని పేల్చేయడానికి ఇసుక మాఫియా పెట్టరైపోతుంటే ఏం చేస్తున్నారండి? మళ్ళీ వీళ్ళు కేసీఆర్, నేను చెప్తున్నా కదా, ఆనాడు కేసీఆర్ జోలికి వస్తే చెప్పే చూపెట్టినా, కేసీఆర్ జోలికి వస్తే చెప్పే చూపెట్టినా తర్వాత యుద్ధమే ఉంటుంది. ఒక్కడితో మొదలైన యుద్ధం ఎంత దూరం వచ్చిందో చూసిర్రా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగుబాటు మొదలుపెట్టింది నేను. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నేను. మొదటి ప్రశ్నాస్త్రం ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడలే. మొదటి మాట నా నోటి నుండి వచ్చింది. నేను ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాతనే ఈరోజు వందల ఛానళ్ళు కానీ, వేల మంది జర్నలిస్టులు కానీ, లక్షల మంది కానీ మాట్లాడుతున్నారు. అప్పటిదాకా ఒక్కరు కూడా మాట్లాడలే. ఒక్కొక్కరు ఇది పోసుకున్నారు, కానీ నేను మాట్లాడినా. నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రానికి హాని వచ్చినా, తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అయినా ఖచ్చితంగా కూడా అది ఘోరంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నేనేమంటున్నానంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజల ఛానల్. 4 కోట్ల మంది ప్రజలకు